లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఎన్నికల కమిషన్ ఇచ్చిన తుది నివేదికపై దేశంలోని విపక్షాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ ముగిసిన రోజు ఇచ్చిన గణాంకాలకు అదనంగా దాదాపు 6% పైగా పోలింగ్ పెంచి ఇవ్వడం మీద సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. తొలి దశ సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19న జరిగాయి. ఆ రోజు రాత్రి 7 గంటల నాటికి దాదాపు 60% పోలింగ్ నమోదైనట్టు ఈసీ ప్రకటించింది. అయితే 11 రోజుల తర్వాత ఏప్రిల్ 30న వెల్లడించిన తుది నివేదికలు మాత్రం 66.14% పోలింగ్ నమోదైనట్టు పేర్కొంది. ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్ జరగక రాత్రి 7 గంటల వరకు 60.96 పోలింగ్ జరిగిందని ఈసీ తెలిపింది. ఏప్రిల్ 30వ తేదీ తుది నివేదికలు మాత్రం 66.7% నమోదైనట్టు వెల్లడించింది. ముందు వెల్లడించిన శాతానికి తుది నివేదికలు వెల్లడించిన పోలింగ్ శాతానికి ఇంత వ్యత్యాసం ఉండడం అనుమానాలకు గురి చేస్తుంది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన పోలింగ్ శాతంలో వ్యత్యాసాలపై అందరూ గొంతెత్తాలని కోరుతూ ఇండియా కూటమి భాగస్వామి అయిన పక్షాల నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే లేఖ రాశాడు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడుకునేందుకు పోలింగ్ శాతంలో వ్యత్యాసాలపై కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చాడు. మరి ఓటింగ్ పెరుగుదల వ్యవహారము ఏ మలుపు తిరుగుతుంది? మిగిలిన 5 విడతల పోలింగ్లో ఎన్ని చిత్రాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.